ఎన్నికల్లో జగన్ పార్టీకి ఘోర పరాజయం తర్వాత ఏది కలిసి రావడం లేదా అంటే అవునన్న సమాధానమే వస్తుంది. ఎవరు ఎప్పుడు పార్టీని వీడుతారో తెలియక నమ్మిన వారే గుడ్ బై చెప్పేస్తున్నారు. ఇప్పుడు వైసీపీలో రెండో రౌండ్ వలసలు మొదలైనా ఆపే ప్రయత్నాలు జరగడం లేదు. ఇంకోవైపు వరుస కేసులు, క్యాడర్లో నిరాశ ఏర్పడగా ఈ సమయంలో జగన్ వాస్తు మార్పులనే నమ్ముకుంటున్నారన్న చర్చ పొలిటికల్ గా ఇంట్రెస్టింగ్ గా మారింది. వైసీపీకి ఇప్పుడు 1-2 కాదు, చాలా సవాళ్లు చుట్టుముట్టాయి. వాటి నుంచి ఇప్పట్లో బయటకు వచ్చే పరిస్థితి అస్సలు కనిపించడం లేదు. లడ్డూ వ్యవహారం నుంచి అదానీ విద్యుత్ ఒప్పందాల దాకా జగన్కు చాలా సవాళ్లు చుట్టుకుంటుండగా ఏది చేసినా రివర్స్ అవుతుంది, ఏది ముట్టుకున్నా బగ్గుమంటుంది. పోనీ సైలెంట్గా ఉందామన్నా ఉండనివ్వని పరిస్థితి. కాలం కలిసి రాకపోతే ఏది ముట్టుకున్నా వర్కౌట్ కాదంటారు కదా. ఇప్పుడు జగన్కు కూడా అదే ఫేస్ నడుస్తుంది. ఏం చేసినా విమర్శలు చుట్టుముడుతున్నాయి. నా అనుకున్న వాళ్ళే గుడ్ బై చెప్పేసి వెళ్తున్నారు. నిజం చెప్పాలంటే ఇప్పుడు వైసీపీ నుంచి సెకండ్ ఫేజ్ వలసలు కొనసాగుతున్నా వెళ్లే వారిని ఆపే ప్రయత్నం కూడా హైకమాండ్ చేయట్లేదు. ఎందుకంటే ఆపినా ఆగరని తెలుసు. అడిగి బుజ్జగించడం ఎందుకు అనుకుంటున్నారో ఏమో గానీ హ్యాండ్స్ అప్ చేసేస్తున్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీకి చాలా సవాళ్లు ఎదురవుతుంటాయి. తమ హయాంలో చేసిన పనులపై ఎంక్వైరీలు నడుస్తుంటాయి. పార్టీని నేతలు వీడుతుంటారు, కేసులు చుట్టుముడతాయి. క్యాడర్ నిరాశలో ఉంటుంది, యాక్టివిటీస్ పూర్తిగా తగ్గిపోతుంటాయి. అయితే వైసీపీకి మాత్రం ఈ డోస్ కాస్త గట్టిగానే తగులుతోంది. చాలా నియోజకవర్గాల్లో గ్రూప్ వార్ నడుస్తుండగా నేతల మధ్య పొసగడం లేదు. ఇదే సమయంలో ఎదిగేందుకు కొందరు ఏర్పాట్లు చేసుకుంటూ సొంత క్యాడర్ను పెంచుకుంటున్నారు. దీంతో పార్టీలో గందరగోళ పరిస్థితులే కనిపిస్తున్నాయి. తాజాగా ఒక్కరోజే వైసీపీకి 2 కీలక నేతలు రిజైన్ చేశారు. ఒకరు మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్, మరొకరు గ్రంథి శ్రీనివాస్. ఒకే రోజు 2 జలక్కులు తగలడం అంటే మాటలు కాదు. జగన్ ఏరి కోరి పార్టీలోకి తీసుకువచ్చిన నేతలు కూడా పదవులకు కూడా రాజీనామాలు చేసి వెళ్తుండడం ఇక్కడ హైలైట్ అయ్యే పాయింట్. ఇందుకు ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ ఎగ్జాంపుల్. ఈ ట్రెండ్ ఇలా కొనసాగితే రాబోయే రోజుల్లో మరింత ఎక్కువగా వలసలు ఉండటం ఖాయంగానే కనిపిస్తోంది. వైసీపీకి ఇప్పటికీ 3 రాజ్యసభ ఎంపీలు, 4 ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలలో ఎక్కువ మంది తమ దారి తాము చూసుకునేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేసుకుంటున్నారని, 3 కూటమి పార్టీలో ఎక్కడ ఛాన్స్ వచ్చినా, ఎక్కడి నుంచి పిలుపు వచ్చినా చేరిపోయేందుకు రెడీ అవుతున్నారట. చాలా మంది పార్టీ కార్యక్రమాలకు అంటి ముట్టనట్లు ఉంటున్నారు కాబట్టి వారి కథేంటో ఈజీగానే తెలిసిపోతుంది. మరోవైపు వైసీపీ హైకమాండ్ సైతం చాలా సమస్యలతో ఉక్కిరిబిక్కిరవుతుంది. పార్టీ నేతల్ని బుజ్జగించే పరిస్థితి లేదు. లడ్డూ కల్తీ వ్యవహారం దగ్గర నుంచి అదానీ విద్యుత్ ఒప్పందాల వరకు అనేక అంశాలు సవాల్గా మారుతున్నాయి. అయితే వెళ్లిపోయే వారి కోసం టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదని వైసీపీలో చర్చ జరుగుతోంది. మరోవైపు వైసీపీని వీడుతున్న వారికి కూటమి నేతల నుంచి సవాళ్లు కూడా రెడీగా ఉంటున్నాయి. ఇప్పుడు అవంతి శ్రీనివాస్ వైసీపీకి గుడ్ బై చెప్పడంతో బుద్ధ వెంకన్న లాంటి నేతలు ఫైర్ అవుతున్నారు. అవంతి లాంటి వాళ్ళ సానుభూతి తమ ప్రభుత్వానికి అక్కర్లేదంటూ ఘాటుగానే ట్వీట్లు చేస్తున్నారు. సో పార్టీ మారిన వారి రాజకీయ భవిష్యత్తు పైన డైలమా కంటిన్యూ అవుతుంది. రాజకీయంగా, కుటుంబ పరంగాను చికాకులు, సమస్యలకు వాస్తు దోషాలు కూడా కారణమని భావిస్తున్న జగన్ తన నివాసంలో వాస్తు దోషాల నివారణకు చర్యలు చేపట్టారు. ఇటీవలే దక్షిణ దిశలో కంచె తొలగింపు పనులు చేపట్టి తాజాగా ఈశాన్యం వైపు కూడా మార్పులు చేయించారంటున్నారు. తూర్పు ఈశాన్యం మూసి ఉంచడం మంచిది కాదన్న వాస్తు పండితుల సూచనల మేరకే జగన్ ఇంటి వాస్తు మార్పులు, చేర్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే జగన్ ఇంటికి ఇలా వాస్తు మార్పులు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ప్రజలు ఎందుకు తిరస్కరించారో విశ్లేషించుకోకుండా ఆయన సాకులు వెతుక్కుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇదే ఇంట్లో ఉండగా 2019లో జగన్ అధికారంలోకి రాలేదా? అప్పుడు ముద్దు ఇప్పుడు చేదు అయిందా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. జనవరి 3వ వారం నుంచి జిల్లాల పర్యటనలకు జగన్ రెడీ అవుతున్నారు. ప్రతి నియోజకవర్గంలో 2 రోజుల పాటు సమీక్షలు, అక్కడే నిద్ర చేసేలా రోడ్ మ్యాప్ రెడీ అవుతుంది. మొత్తం 26 జిల్లాల్లో పర్యటనలు చేయబోతున్నారు. ముఖ్యంగా సూపర్ 6 హామీల గురించి ప్రస్తావిస్తా అంటున్నారు. అందుకే తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ లో కూర్చుంటే కుదరదని, జనంలోకి వెళ్లాల్సిందే అని డిసైడ్ అయ్యారు. గత కొంతకాలంగా జగన్ జనానికి, పార్టీ కార్యకర్తలకు దూరం అయ్యారన్న అభిప్రాయాలు పెరిగాయి. దీంతో జనంలోనే ఉండాలని డిసైడ్ అవ్వడం కీలకంగా మారింది.
నిజానికి అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించడం జగన్ పార్టీకి జనంలో పెద్ద మైనస్ గా మారిందంటున్నారు. ప్రజా సమస్యలపై అధికారికంగా నిలదీసే వేదిక అసెంబ్లీ. అక్కడికే వెళ్లకుండా మొత్తంగా దూరంగా ఉండటం అంటే ప్రతిపక్ష పార్టీగా విఫలమైనట్లే లెక్క అన్నది తెరపైకి వస్తుంది. ప్రజా సమస్యలపై ఇదేం చిత్తశుద్ధి అని ప్రశ్నించిన వారు ఉన్నారు. అసలైన చోట నిలదీయకుండా విఫలమయ్యారని గుర్తు చేస్తున్నారు. సంబంధం లేని కారణాలు చెప్పి సభకు దూరంగా ఉండటం మైనస్ అవుతుందంటున్నారు. నిజానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలవుతుంది. అప్పుడే ఎదురుదాడి వర్కౌట్ అవుతుందా అన్న ఆలోచన వైసీపీ చేయలేకపోతుందా అన్న ప్రశ్నలు పెరుగుతున్నాయి. గత 5 ఏళ్లలో చేసిన అప్పులు, జరగని అభివృద్ధి నుంచి ఇప్పుడు కొత్త ప్రభుత్వం వెంటనే కోలుకోవడం వీలవుతుందా అన్నది ఆలోచించకపోవడంపై జనంలోనూ చర్చ జరుగుతుంది. నిజానికి ఇంకా 4.5 ఏళ్ల తర్వాత ఎన్నికలు వస్తాయి. మధ్యలో జమిలు ఉంటే మాత్రం ముందస్తుగా జరుగుతాయి. ఇదే ఆలోచనతో జగన్ ఇప్పటి నుంచే సమరం మొదలు పెట్టాలని అనుకున్నా పార్టీలో పరిస్థితులు మాత్రం కలిసి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.